హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. సో వీడియో అయితే పెట్టి చాలా రోజులైంది. ఐ మీన్ 1 మంత్ అయితే అయిపోయింది వీడియో పెట్టి. సో కొన్ని వర్క్స్ వల్ల నేనైతే వీడియో పెట్టలేకపోయాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది రిక్వెస్ట్ అయితే వచ్చాయి ఎందుకు వీడియోస్ పెట్టలేదు అనేసి. సో మళ్ళీ కూడా ఆ స్ట్రీక్ అనేది నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో ప్రజెంట్ ఈ వీడియో అయితే మనం 1 మంత్ బ్యాక్ చూసుకున్నప్పుడు నేను షార్ట్ టర్మ్కి కొన్ని స్టాక్స్ అయితే నేను కొన్ని పిక్ చేశాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి. సో బెస్ట్ స్టాక్స్ ఫర్ షార్ట్ టర్మ్ అని చెప్పి 45 days to 90 days, సో 45 days to 90 days 3 months ఒక టైం స్పాన్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చే స్టాక్స్ ఏవైతే ఉన్నాయని చెప్పి కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్పాను. సో ఈ వీడియో అయితే బెస్ట్ స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ కోసం చాలామంది అయితే చూస్తుంటారు లాంగ్ టర్మ్లో మనం ఎలాంటి స్టాక్స్లో పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ ఎలాంటి స్టాక్స్లో పెట్టాలి. అండ్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళని వాళ్ళు, సో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిగా పెట్టుకోని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. సో లాంగ్ టర్మ్కి ఎలాంటి స్టాక్స్లో పెట్టుకోవాలని చెప్పి. అండ్ మీరు ఇక్కడ కూడా మీరు ఎస్ఐపిగా కూడా పెట్టుకోవచ్చు. ఐ మీన్ లైక్ మంత్లీ మీరు 10,000 ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్పే స్టాక్స్లో కూడా మీరు 10,000 అలా పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు. మంత్లీ కూడా 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళినా కూడా సో మంచి రిటర్న్స్ అయితే కూడా వస్తాయని చెప్పి కూడా నేను చెప్తున్నాను. సో లాంగ్ టర్మ్ అంటే నా టైం పీరియడ్ నేను పెట్టుకున్న టైం స్పాన్ అయితే 2 years to 5 years. సో 2 years to 5 years ఎందుకు పెట్టుకున్నాను అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా బెస్ట్ రిటర్న్స్ వచ్చే విధమైన స్టాక్స్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. అందుకనేసి నేనైతే 2 years to 5 years. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నా కూడా మీకు టైం స్పెండ్ అనేది అంతే ఉంటుంది. సో 2 years కానీ 3 years కానివ్వండి. అండ్ కొన్నిటికైతే లాక్ ఇన్ పీరియడ్స్ ఉంటాయి, సో అవి 5 years ఉంటాయి. సో 2 years to 5 years అనే టైం స్పాన్లో కూడా మీకు మంచి స్టాక్స్ ఏవైతే ఉండాలని చెప్పి కూడా నేను ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మంచి స్టాక్స్ అయితే నేను రికమెండేషన్స్ ఇస్తాను. సో మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి డెసిషన్ తీసుకోండి. అండ్ మీరు కూడా ఓన్ అనాలిసిస్ అయితే చేసుకోండి. సో నేను ఇచ్చే స్టాక్స్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అండ్ మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని మాత్రం కన్సల్ట్ అయ్యి మాత్రమే మీరు ఈ డెసిషన్ తీసుకోండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను సెక్టార్ వైజ్ అయితే మీకు రికమెండేషన్స్ అయితే ఇస్తాను. సో సెక్టార్ వైజ్ అయితే కూడా మీరు అంటే మీకు ఈజీగా ఉంటుంది గ్రాప్ చేసుకోవడానికి కూడా. సో లాంగ్ టర్మ్కి నేను చెప్తున్నాను కదా 2 years to 5 years టైం స్పాన్లో కూడా మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కి సంబంధించి అంబుజా సిమెంట్స్ అండ్ ఎల్ఎన్టీ. సో అంబుజా సిమెంట్స్ మనకు అందరికీ తెలుసు, అదాని కూడా ఇన్వెస్ట్ చేసింది అంబుజా సిమెంట్స్లో. అండ్ ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టూబ్రో. సో లార్సన్ అండ్ టూబ్రో ఇట్స్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇన్ ఇండియా. సో ఈ రెండు అయితే కూడా మంచిగా ఉన్నాయి. అండ్ అంబుజా సిమెంట్స్ రైట్ నో 623 రూపీస్లో అయితే ట్రేడ్ అవుతా ఉంది. అండ్ ఎల్ఎన్టీ అయితే 3,600 రూపీస్లో అయితే ట్రేడ్ అవుతా ఉంది. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి సంబంధించిన 2 స్టాక్స్. ఇవి చాలా మంచి స్టాక్స్ కూడా. అండ్ బ్యాంకింగ్ సెక్టార్కి వెళ్తే యాక్సిస్ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ రెండు కూడా ఫండమెంటల్లీ కానీ టెక్నికల్గా కానీ చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యాక్సిస్ బ్యాంక్ ప్రజెంట్ అయితే 1,175లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఎస్బీఐ అయితే 833 రూపీస్లో అయితే ట్రేడ్ అవుతా ఉంది. సో ఈ రెండు బ్యాంక్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. మీకు లాంగ్ టర్మ్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎనర్జీ సెక్టార్లో నా ఫేవరెట్ సెక్టార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎనర్జీ సెక్టార్లో నా ఫేవరెట్ స్టాక్స్ కూడా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ టాటా పవర్. సో ఈ రెండు నా ఫేవరెట్ స్టాక్స్ అండ్ నా ఫేవరెట్ సెక్టార్ కూడా ఇది. సో ఎనర్జీ సెక్టార్లో మొత్తం 3 ఉన్నాయి: జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టాటా పవర్ అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా మంచిగా ఉంది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 627 రూపీస్లో ట్రేడ్ అవుతా ఉంది. టాటా పవర్ 450 రూపీస్లో ట్రేడ్ అవుతా ఉంది. ఎక్సైడ్ 470 రూపీస్లో ట్రేడ్ అవుతా ఉంది ప్రెజెంట్. సో ఈ 3 కూడా ఎనర్జీ సెక్టార్లో చాలా మంచిగా అయితే ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ అయితే ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది. లాస్ట్ 3 months రిటర్న్స్ కూడా జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో చాలా మంచిగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ మోటార్ సెక్టర్, ఐ మీన్ ఆటోమొబైల్ సెక్టార్కి వస్తే అశోక్ లీలాండ్ అండ్ టీవీఎస్ మోటార్స్. సో ఈ రెండు కూడా ఫండమెంటల్లీ చాలా అయితే స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. అశోక్ లీలాండ్ 193 రూపీస్లో అయితే ట్రేడ్ అవుతా ఉంది. టీవీఎస్ మోటార్స్ అయితే 2,075 రూపీస్లో అయితే ట్రేడ్ అవుతా ఉంది. సో ఈ 4 సెక్టార్స్ అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఈ 4 సెక్టార్స్ నెక్స్ట్ కమింగ్ గవర్నమెంట్లో అయినా కూడా, గవర్నమెంట్ కాకపోయినా కూడా సో ఇండియాలో మంచిగా పర్ఫామ్ చేసే సెక్టార్స్ ఇవి. సో బ్యాంకింగ్ సెక్టార్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ కానీ, పవర్ సెక్టార్. సో పవర్ సెక్టార్ ఎందుకు నేను మెయిన్గా పిన్ పాయింట్ చేస్తున్నాను ఎందుకంటే సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్స్ అన్నీ కూడా ఎనర్జీ సెక్టార్ పైన ఉన్నాయి. సో రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు రూల్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా అండ్ వరల్డ్. సో రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయడం దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం. సో రెన్యూవబుల్ ఎనర్జీలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇవే కాకుండా
సో జొమాటో మీకు అందరికీ తెలిసిందే. సో జొమాటో రీసెంట్గా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది అండ్ ఫైనాన్షియల్స్ కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు జొమాటో. అండ్ జొమాటో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 195 రూపీస్లో అయితే ట్రేడ్ అవుతా ఉంది. సో ఫర్ లాంగ్ టర్మ్ ఇట్స్ వెరీ గుడ్ స్టాక్ జొమాటో అయితే. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా జొమాటోలో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇవి బెస్ట్ స్టాక్స్. అండ్ నన్ను అడిగితే కొంతమంది దగ్గర మనీ కొంచెం లోగా ఉండొచ్చు, ఎక్కువగా ఉన్న వాళ్ళు దేంట్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనీ లోగా ఉంది అని అనుకునే వాళ్ళైతే మీరు అంబుజా సిమెంట్స్ ఒకటి ఇన్వెస్ట్ చేసుకోండి, ఎస్బీఐ ఒకటి ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ పవర్ సెక్టర్కి వస్తే టాటా పవర్ అయితే మీరు అస్సలు వదలకండి. టాటా పవర్ అయితే చాలా మంచి స్టాక్, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ అశోక్ లేలాండ్ అండ్ జొమాటో, సో ఇవైతే కొంచెం తక్కువ ప్రైస్కి మంచిగా వస్తాయి, ఏవైనా కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. సో మీరు 2 to 5 years అయితే ఖచ్చితంగా హోల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే ఫినాన్షియల్ ప్లానింగ్ లాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటున్నారో ఇవైతే బెస్ట్ అని కూడా నేను చెప్పొచ్చు, బెస్ట్ అనేది కూడా నేను చెప్తాను. సో మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని అడిగి డెసిషన్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ కావాలనుకున్నా కూడా ఇలాంటి స్టాక్స్లో, మీకు ఎలాంటి స్టాక్స్లో అయినా కూడా మీకు ఇన్డెప్త్ అనాలిసిస్ కావాలని అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను ఖచ్చితంగా కూడా మీకు వీడియో అయితే నేను చేసి పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీ. ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.